హాస్పిటల్లో జాయిన్ అయ్యి మందు తీసుకోమంటే వేసుకున్నట్టారేమిటి? అది సేమ్ కేస్. నీకు ఏ జబ్బు లేదు? లేదు సార్. దగ్గుంది. దగ్గుందా? దగ్గుతున్నావా? లేదండి, దగ్గుంది. 3 రోజుల నుంచి ఈ బెడ్ మీదే ఉంటున్నాను. షట్ అప్. డాక్టర్లకి నర్సులకి ఏ బెడ్ మీద ఏ పేషెంట్ ఉన్నాడో తెలియకపోవచ్చు, కానీ ఈ పర్మనెంట్ పేషెంట్కి తెలుసు. 3 రోజులుగా ఈ హాస్పిటల్లో ఏ బెడ్ మీద నువ్వు లేవు. నీ పేరు? నా పేరే అండి, ప్రసాద్. ప్రసాద్. నేను అబద్ధం చెప్పట్లేదు సార్. అబద్ధం చెప్పడం లేదు. సిస్టర్, అడ్మిషన్ స్లిప్. డాక్టర్ గారు, ఈ అడ్మిషన్ లెటర్ ఇచ్చింది మీరేనా? ఇతను మర్డర్ చేసి వచ్చాడా? వాట్ యు మీన్? రేప్ కేసా? డాక్టర్, దొంగతనమా? మిస్టర్ మణి, లేకపోతే నిన్న చేరిన పేషెంట్ 3 రోజులుగా మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు ఎందుకు సర్టిఫై చేశారు? అది వాస్తవం కాబట్టి. వాస్తవం అది కాదు, వాడు నిన్నే చేరాడు. యు ఆర్ నాట్ ఎ డిటెక్టివ్, ఓన్లీ ఎ డాక్టర్. మైండ్ ఇట్. సారీ సార్. డాక్టర్ గారు మీకు ఫోన్. ఐ డోంట్ వాంట్ టు అటెండ్ ఎనీ ఫోన్ కాల్స్. గెట్ లాస్ట్. బైపాస్ సర్జరీ కేసేటండి. నాగేంద్ర, నాగభూషణం ఇద్దరు దొరికారు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మీ అమ్మాయిని మేమేం చేయలేదు సార్. ఫణీంద్ర గాడే.
ఎన్నాళ్ళైంది అంకుల్ చూసి? అమ్మ రాలేదా అమ్మా? అత్తయ్య చచ్చిపోయాక మా అన్నయ్య మొహం ఎలా చూడాలా అంది. ఇప్పుడు అనుపమ కూడా అలా చేసేసరికి ఫోన్లే అమ్మా, నువ్వైనా 4 రోజుల పాటు ఉందో కానీ. 4 రోజులు 4 రోజులు ఎలా తెలుస్తుంది అంకుల్? నేను స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్నాను కదా, ఒక కేసు మీద ఇక్కడికి వచ్చాను. ఏం కేసమ్మా? అదే మంత్రి గారు ఎవరో ఉన్నారట కదా, అతని కొడుకు కనిపించడం లేదట, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపారు. వాడు చచ్చాడో ఎక్కడికన్నా వెళ్ళి చచ్చాడో, మా వాళ్ళు నన్ను చంపుతున్నారు. మీ ఆఫీస్ వాళ్ళని క్వార్టర్స్ ఇచ్చారా అమ్మా? క్వార్టర్సా? భలేవారు అంకుల్, నీకింత ఇల్లుండగా క్వార్టర్స్ ఎందుకు? కేసు తేలేదాకా, నేరస్తుని పట్టుకునేదాకా ఇక్కడే ఉంటాను. ఆగో, ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికే? అయ్యగారింట్లో వంట మనిషిని, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి, బతి లేకుండాను. నీ కేసు ఏమిటో చెప్పు. ఇదిగో, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోనక్కర్లే. నీకెందుకో మధ్యలో బోర్డు థింగ్స్ మూసుకుని నువ్వు బయట నిలబడు. వస్తా. ప్యూర్లీ పర్సనల్. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఎలా వచ్చావు? చెప్పుకోవటానికే సిగ్గేస్తుందండి. 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే నీ కేసు అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకో. ఆహా, అయ్యగారు చాలా గొప్ప డాక్టరు. చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి, డాక్టర్ మణి గారు, డాక్టర్ మణి. అయ్యా, తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలినంత ముష్టివాడి గెటప్లా ఉందా? అన్న డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ, తమరేనా? మీ కేసు ఏంటో? ఇదిగో, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆ చీటీ డాక్టర్ గారికి ఇవ్వు. సింపుల్. దొరికావురా. అయ్యో, ఇంజక్షన్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను. చేసేయండి. పడుకోరా. పడకా. అయ్యో, పడకబట్టు. పడకా. పడుకుంటానే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం చేసినా ఏంటిది? సిస్టర్. అమ్మా. డాక్టర్ గారు, తమరు కళ్ళు కనిపించవా ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరింపు అక్కర్లేదు సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. షటప్. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో, నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు బాబాయ్. అబద్ధం సార్, పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనమైపోతావురా, నువ్వు చచ్చిపోతావురా. నాకు తెలుసు, ఆపరేషన్కి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఇలాగే భయపడిపోతారు. ఏం లేదు, స్మాల్ కట్టింగ్ అంతే. సిస్టర్, ఇంజక్షన్. అయ్యో, ఇది అబ్రాహ్మణ్యం అండి. నేను అస్కలిత ఘోటక బ్రహ్మచా. అమ్మా, అమ్మో, యవనాభివృద్ధి కోసం వస్తే ఏ అభివృద్ధి వచ్చిందండి ఆయన? అమ్మో, అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యో, అయ్యో. కౌంటర్ దగ్గరికి వెళ్ళి చీటీ ఇస్తే 200 రూపాయలు, ఒక స్టీల్ పళ్ళు ఇస్తారు, పుచ్చు. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. ఓరే దేవుడే. అమ్మా, అయ్యో, అయ్యా, అయ్యో. పళ్ళెం 200 రూపాయలు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమగుండం చేశావు కదరా. అమ్మో, అమ్మో. ఈ స్టీలు పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే.